49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సో ఇప్పుడు మీరు ట్రస్ట్ పెట్టారు కదా మేడం, ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంటే ఎవరికి సహాయం అందాలని ఈ ట్రస్ట్ మీరు పెట్టారు? మీకు ఫ్యూచర్లో ఎవరికైనా సహాయం చేయాలంటే ఈ ట్రస్ట్కి ఏ విధంగా సహాయం చేయగలరు? నేను పాప చనిపోయిన తర్వాత ఒక 4-5 మంత్స్కి ట్రస్ట్ స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ నా కూతురు వయసులో చనిపోయింది, 19 ఇయర్స్కే చనిపోయింది. నా కూతురు లాంటి అమ్మాయిలకి ఎంతోమందికి ఇలాంటి ఆపదలు రాకూడదు, ఇలాంటి రెస్క్యూ గర్ల్స్ కాకూడదు. ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను నా చేతనంత సాయం చేసి అమ్మాయిలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు మెడికల్ సర్వీసెస్ ఈ 2 ఆబ్జెక్టివ్స్ తోటి ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశారండి. ఓన్లీ 2 మిషన్స్ అండ్ 15 మంది గర్ల్స్ తోటి స్టార్ట్ చేశాను. అచంచలంగా ఈ రోజు వరకు కూడా దాదాపు 20,000 మంది గర్ల్స్కి నేను ట్రైనింగ్స్ ఇచ్చాను. ఎన్నో మెడికల్ క్యాంప్స్, నియర్లీ 125 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటున్నాము. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాను. దాని ద్వారా ఎన్నో కుటుంబాలకి గర్ల్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా, వివాహితలకు కానీ వివాహితర అంటే యంగ్ గర్ల్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబాలతోటి హ్యాపీగా ఉండేటట్టు కూడా చేస్తున్నాము. నాకు తోచినంత సాయము అమ్మాయిలకు చేస్తూ నేను ట్రస్ట్ని రన్ చేస్తున్నానండి. అసలు ప్రత్యూష గారికి మొదట సినిమా అవకాశం ఎలా వచ్చింది? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ప్రత్యూషకి చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారండి. ఫాదర్ చనిపోయిన తర్వాత అప్పుడు ప్రత్యూష 12 ఇయర్స్ 7th క్లాస్లో ఉంది. 12 ఇయర్స్ 10th వరకు నేను నా దగ్గర ఉండే చదివించాను. అప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, టీచర్గా జాబ్ చేస్తున్నాను. బాబు చిన్నోడు. పాప 10th వరకు చదివిన తర్వాత మళ్ళీ నేను మాది ఏంటంటే విలేజెస్లో స్కూల్స్ అండి. మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 9:30, 10 అయ్యేది. అప్పుడు ట్రాన్స్పోర్టింగ్ సరిగ్గా ఉండేది కాదు ఆ కాలంలో, బస్సెస్ చాలా రేర్గా వచ్చేవి. దాంతో నేను ప్రత్యూష గురించి బాగా ఆలోచించి, గర్ల్ కదా, ఇంట్లో ఎవరు లేరు, మళ్ళీ నేను వచ్చే వరకు చాలా లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్లో గౌతమి రెసిడెన్షియల్ అని చెప్పేసి హిమాయత్ నగర్లో ఉన్న జూనియర్ కాలేజ్లో జాయిన్ చేసి అందులోనే రెసిడెన్షియల్గా ఉంచాను అమ్మాయిని. అక్కడే ఉంచేసాను, రెసిడెన్షియల్గా ఉంచేసి ఎవ్రీ వీక్ వెళ్ళి నేను చూసుకునేది. ఆ టైంలో కొంతమంది గర్ల్స్ రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ అందరూ కలిసి ఉంటారు కాబట్టి అప్పుడు రాఘవేంద్రరావు గారు జెమినీ ఛానల్లో స్టార్ట్ చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఆ కాంటెస్ట్లో పాప తన దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రమే, అంటే 11th ఇయర్లో శారీ కట్టిస్తాం కదా, ఆ శారీ కట్టించిన ఫొటోస్, కొన్ని వేరే ఫొటోస్ అన్నిటిని కూడా వాళ్ళకి పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత ఆ పాప పోస్ట్ చేస్తూ ఏం చేసిందంటే మా ఇంట్లో ఉన్న ల్యాండ్ నెంబర్ ఇచ్చింది, మా ల్యాండ్ నెంబర్ ఇచ్చింది. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక 1 month 2 months తర్వాత ల్యాండ్ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. ఇట్లా ప్రత్యూష సెలెక్ట్ అయింది, మీరు పంపించండి, జెమినీ ఆఫీస్కి పంపించండి అని చెప్పేసి చెప్తే అప్పుడు నాకు కొద్దిగా భయం వేసింది. ఆ కాలంలో ఏంటంటే సినిమా అవేర్నెస్ ఇంత లేదు. సో మాకు కొద్దిగా భయం వేసింది, ఈ అమ్మాయి సినిమా ఫోటోలు పంపడం ఏంటిది, వాళ్ళు సెలెక్ట్ చేసి పంపడం ఏంటి అని చెప్పేసి నేను నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ టీచర్స్ని అడగడము, మా బ్రదర్స్కి కాల్ చేయడము. అడిగేస్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కాల్ చేయగానే ప్రత్యూష సెలెక్ట్ అయినట్టు కాదు కదా, పంపిద్దాము, సెలెక్ట్ అయినప్పుడు ఆలోచిద్దాము, ముందైతే పంపిద్దాము అని చెప్పేసి అప్పుడు మా ఫ్రెండ్ నిర్మల అని చెప్పేసి ఉన్నారు, ఆమె నేను పాపని తీసుకొని వెళ్ళాము. అక్కడ పాప ఇంకా ఏ టెస్ట్ పెట్టినా కూడా పాప స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ అవ్వకుంటూ వచ్చింది. ఫైనల్లో 7 మెంబర్స్ని గర్ల్స్ని 7 మెంబర్స్ బాయ్స్ని సెలెక్ట్ చేశారు పెయిర్స్గా. అందులో ప్రత్యూష కూడా సెలెక్ట్ అయింది. నియర్లీ 1 lakh ఎబో గర్ల్స్ బాయ్స్ వచ్చారు. అందులో మొత్తం ఫిల్టరైజేషన్ చేసుకుంటూ వస్తే ఫైనల్ స్టేజ్కి ప్రత్యూష కూడా వచ్చింది. ఆ కాలంలో లయ కూడా వచ్చింది ఫైనల్స్. వీళ్ళందరూ ఒకటే స్టేజ్లో వచ్చేసారు. అప్పుడు 7 pairsలలో కూడా ప్రత్యూష 3rd వచ్చింది, లయ 2nd వచ్చింది, ప్రత్యూష 3rd వచ్చింది. అప్పుడు రాఘవేంద్రరావు గారు మిస్ స్మైలింగ్ ఫేస్గా పాపకు అవార్డు కూడా ఇచ్చారు. ఇప్పటికీ అవార్డు కూడా ఉంది. మిస్ ఇచ్చేసిన తర్వాత ఆ రోజు పెద్ద ప్రోగ్రాం పెట్టేసి అవార్డు ఇచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారిని నేను కలిసి థ్యాంక్స్ చెప్పాను. సార్ పాప ఇట్లా వచ్చింది సార్, అంతా మీ దయ వల్లనే వచ్చిందని చెప్తే, లేదమ్మా ప్రత్యూషలో మంచి నటి ఉంది, నేను గుర్తించిన వరకు ప్రత్యూషలో మంచి నటి ఉంది, మీరు ప్రత్యూషకు మంచి ట్రైనింగ్ ఇచ్చి నటన నేర్పించి డ్యాన్స్ నేర్పించి ప్రత్యూషకి చక్కగా అమ్మాయిని నటిగా తయారు చేస్తే అమ్మాయి చాలా డెవలప్ అవుతాయి అంటే మాకెవరూ తెలియదు సార్, నేను ఒక స్కూల్ టీచర్ని,
పాపనేమో ఇంటర్మీడియట్ చదువుతుంది. నాకు ఎవ్వరు సినీ ఫీల్డ్లో కొత్త, చాలా నాకేమి తెలియదు అంటే, లేదమ్మా చాట్ల శ్రీరాములు గారు అని చెప్పి గురువు గారు ఉన్నారు, విజయశాంతి గారికి, శ్రీదేవి గారికి, రాధిక గారికి అందరికీ కూడా అతను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ పెద్ద హీరోయిన్ల, రేఖ, వీళ్ళందరికీ అతనే ట్రైనింగ్ నేర్పించాడు నటన. ప్రత్యూషను కూడా అక్కడే జాయిన్ చేయి, నేను వారికి చెప్తాను, మీరు వెళ్ళి కలవండి. థ్యాంక్స్ సార్ అని చెప్పి ఒక 4 days తర్వాత పాపను తీసుకొని వెళ్ళాను. అప్పుడు చాట్ల శ్రీరాములు గారు కలిసి తను ఏమన్నంటే, నేను పాపకు నేర్పిస్తానమ్మా, దర్శకులు చెప్పారు నాకు, నేను నేర్పిస్తాను అని అన్నారు. కాకపోతే ఏంటంటే నాకు పంజగుట్ట సెంటర్లోనే అకామిడేషన్ ఉండాలి పాపకి నేర్పించడానికి. పంజగుట్ట సెంటర్లో అయితే నాకు జూబ్లీ హిల్స్ నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది, అక్కడైతే నేర్పిస్తాను, మీరు అక్కడ ఏదన్నా చూడండి అని అన్నారు. నాకు అంత కొత్త, ఏం తెలియదు, ఏం చేయాలో తెలియక అప్పుడు జెమినీ వాళ్ళు కొద్దిగా పరిచయం అయ్యారు. ఆ ప్రోగ్రాం వల్ల నాకు కొద్దిగా జెమినీ వాళ్ళు పరిచయం అయ్యారు. జీకే మోహన్ గారు ఉన్నారు, జీకే మోహన్ గారి దగ్గరికి వెళ్ళి జెమినీ ఆఫీస్కి వెళ్ళాను. ఇంకా అక్కడైతేనే ఏమన్నా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పేసి పాప నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. జీకే మోహన్ గారు అప్పుడు పంజాగుట్టలో ఒక 3-4 రూమ్స్లోనే ఉండే జెమినీ ఆఫీస్, చిన్నగా ఉంటుంది. జీకే మోహన్ గారిని వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా పాపకు చాట్ల శ్రీరాములు గారు యాక్టింగ్ నేర్పిస్తానంటున్నారు, మీరేమన్నా అకామిడేషన్ ఇవ్వగలిగితే ఇక్కడ ఈ ఏరియాలో అయితేనే తను రాగలుగుతాను అంటున్నారు, ఏమన్నా హెల్ప్ చేయండి సార్ అంటే, తను వెంటనే అలర్ట్ అయ్యారు. పాపం అలర్ట్ అయిపోయి, మా ఆఫీసు 10:30కి ఓపెన్ అవుద్ది, 10:30 లోపల చాట్ల శ్రీరాములు గారు వచ్చేసి 8:30 to 9:30, 10 వరకు నేర్పించినా మాకేం ఆబ్జెక్షన్ లేదు, ఈ ఫ్రంట్ రూమ్ మీరు వాడుకోవచ్చు. చాలా థ్యాంక్స్ సార్, నేను చాట్ల శ్రీరాములు గారు సార్ని, గురువు గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను మార్నింగ్ టైమ్స్లోనే, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి మళ్ళీ శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి గురువు గారిని అడిగితే, సరే అమ్మ నేను 8:30 to 9:30, 10 వరకు 1.5 hour నేర్పిస్తాను పాపకి రోజు అన్నారు. అలా జెమినీ ఆఫీస్లో అకామిడేషన్ రిక్వెస్ట్ తీసుకొని అట్లాగే గాయత్రి అని చెప్పేసి ఇంకొక అమ్మాయి, ప్రత్యూష, ఇంకొక 2 బాయ్స్, 4 అక్కడ యాక్టింగ్ నేర్పించారు. చాలా అసలు మంచి గురువు, వెరీ స్ట్రిక్ట్ గురువు. ఒక అమ్మాయిలో నుంచి కానీ అబ్బాయిల నుంచి కానీ నటన ఎట్లా తీయాలో అక్కడ చూడాలి. వాళ్ళు చేయకపోతే పేరెంట్స్ నన్ను పిలిచి కూడా తిట్టేవాడు, ఇంట్లో ఏం చేస్తున్నామమ్మా, ఎందుకు నేర్పించట్లేదు, నేను చెప్పింది మీరు యాక్టింగ్ నేర్పించండి. అక్కడ యాక్టింగే కాకుండా ఉచ్చారణ దోషాలు లేని తెలుగు, అచ్చ తెలుగు నేర్పించేవారు. అలా అక్కడ నేర్పించిన తర్వాత రాకేష్ మాస్టర్ అని ఉండే, రాకేష్ మాస్టర్ దగ్గరికి డ్యాన్స్కి వెళ్ళింది పాప, అక్కడ డ్యాన్స్ నేర్చుకుంది. అలా నేర్చుకుంటున్నప్పుడు చాట్ల శ్రీరాములు గారి దగ్గరనే యాక్టింగ్ నేర్చుకుంటున్న టైంలోనే మోహన్ బాబు గారు కాల్ చేశారు చాట్ల శ్రీరాములు గారికి, నేను ఒక మూవీ తీస్తున్నాను, ఆ మూవీలో ఏంటంటే నాతో పాటు ఈక్వల్గా యాక్టింగ్ చేసే అమ్మాయి కావాలి, నా కూతురుగా యాక్టింగ్ చేసే అమ్మాయి కావాలి, అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, యాక్టింగ్ బాగా చేయాలి, నాతో పాటు సమానంగా ఉంటుంది, నన్ను డామినేట్, ఒక్కొక్క సీన్లో నన్ను డామినేట్ చేసే అమ్మాయి ఉంటుంది. అలాంటి ఎవరైనా నీ దగ్గర నటించే అమ్మాయిలు, నటన నేర్పించే అమ్మాయిల ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే నాకు చెప్పండి అని చెప్పి మోహన్ బాబు గారు కాల్ చేశారంట. అప్పుడు చాట్ల శ్రీరాములు గారు నన్ను పిలిపించి, అమ్మ ఇట్లా అడుగుతున్నారు, నేను 2 పేర్లు చెప్పాను, నేను నా శిష్యురాళ్ళల్లో ఎవరికి అన్యాయం చేయను, ఎవరన్నా అడిగితే అందరిని పంపిస్తాను, అలా వాళ్ళు ఆ క్యారెక్టర్కి ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా నేను గాయత్రి పేరు, ప్రత్యూష పేరు, 2 పేర్లు చెప్పాను. సో పాపను మీ నెంబర్ ఇచ్చాను, పాపకు కాల్ చేస్తే మీరు పాపను తీసుకొని వెళ్ళండి అన్నారు. తర్వాత ఒక 2 days తర్వాత లక్ష్మీ ప్రసన్న బ్యానర్ నుంచి కాల్ వచ్చింది, అమ్మాయిని తీసుకొని రండి అంటే ప్రత్యూషని తీసుకొని వెళ్ళాను. అక్కడ మోహన్ బాబు గారు కూర్చొని ఉన్నారు, అండ్ రవిరాజ పినిశెట్టి గారు దర్శకులు కూడా కూర్చొని ఉన్నారు. అండ్ మోహన్ బాబు గారి ఇంట్లో ఇలా ఉంటాయి స్టెప్స్, పైకి ఎక్కాలంటే అప్పు బాగా ఉంటుంది. మేము ఇలా వెళ్ళాము, స్టేజ్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు రవిరాజ పినిశెట్టి గారు, ఆగమ్మ ప్రత్యూష 1 నిమిషం కిందనే ఆగు అన్నారు. నన్ను పక్కకు జరగమన్నారు, నేను పక్కకు జరిగాను, పాప అక్కడే ఆగిపోయింది. లంగా ఇలా పట్టుకొని నవ్వుకుంటూ అన్ని మెట్లకి పైకి రావాలి నువ్వు అన్నారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశారు యాక్టింగ్. అనగానే ఓకే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్నారు. అంతే, ఇంకేం లేదు, ఒక 5 నిమిషాలు మాట్లాడారు మాతో. ఈ విషయం మీకు ఒక 2 daysలో చెప్తాము, మీరు వెళ్ళండి అన్నారు. మేము వెళ్ళేసి వచ్చాం. 2 days కానీ 3-4 daysలో కాల్ చేశారు, పాప సెలెక్ట్ అయింది, రాయుడ్ గారు మూవీలో ప్రత్యూషను కన్ఫర్మ్ చేశాము, మీరు వచ్చి ఆఫీస్లో కలవండి అని చెప్పారు. అక్కడ నుంచి ప్రత్యూషది స్టార్ట్ అయింది. అంతకుముందుకి ఇలా శ్రీరాములయ్యలో కూడా చేసింది పాప.
పరిటాల రవి గారి మూవీలో కూడా ఎన్ శంకర్ గారు తీసుకున్నారు. అదొక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్, చనిపోతుంది అందులో, బట్ మూవీకి మాత్రం ఇన్స్పిరేషన్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్లో ఒక 15-20 మినిట్స్ ఉంటుంది పాప, తర్వాత చనిపోతుంది. ఆ మూవీలో యాక్టింగ్ చూశారు మోహన్ బాబు గారు మూవీ కాబట్టి అందులో చేసేటప్పుడు పాప ఇన్వాల్వ్మెంట్ కావడము, తనకి ఇచ్చిన క్యారెక్టర్ను కరెక్ట్గా చేయడము అది చూసారు. ఆ ఒబీడియన్సీ, ఆ ఇన్వాల్వ్మెంట్ చూసి రాయుడికి తీసుకున్నారు. సో నా రెండు ఒకటి సర్చ్ చేసింది, కానీ ముందు శ్రీరాములే చేసింది, తర్వాత రాయుడు చేసింది. బట్ రిలీజ్ అయింది మాత్రం ఫస్ట్ రాయుడు రిలీజ్ అయిన తర్వాత శ్రీరామ్. అలా వెళ్తూ ఇంక అన్ని మూవీస్ చేసుకుంది. ప్రత్యూష గారు చనిపోయిన తర్వాత సినిమా రంగం నుంచి కానీ పొలిటికల్గా కానీ మీకు ఎవరన్నా బాగా హెల్ప్ చేసిన వ్యక్తులు పర్సనల్గా? చనిపోయిన తర్వాత సినిమాలలో అంటున్నారా? అవునండి. సినిమాలలో మాకు హెల్పింగ్ అంటే ఎవరు రాలేదండి. ప్రత్యూష ఉన్నప్పుడు ప్రత్యూష తన ఓన్ యాక్టింగ్ తోటే వచ్చింది. కాకపోతే ఏంటంటే వెళ్ళిన ప్రతి దగ్గర కూడా సెలెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు సముద్రం ఉంది, కృష్ణవంశీ గారు పిలిచారు. మాకు అప్పుడు పిఆర్ఓ గిరిధర్ గారు ఉండే, నాయకి చేశారు కదా ఇప్పుడు, గిరిధర్ గారు ఉండే పిఆర్ఓ. ఎక్కడికైనా పిఆర్ఓ గారు వచ్చేవారు మా వెంట, వచ్చి పిఆర్ఓ గారు మాట్లాడేవాళ్ళు. కృష్ణవంశీ గారు సముద్రంలో ఆయన్నే పిలిపించారు, రాయుడు చూసి పిలిపించారు. అందులో కూడా సిస్టర్ రోల్ ఫుల్ లెంత్. తర్వాత చిరంజీవులు చేశారు, చిరంజీవిలో కూడా సిస్టర్ రోల్ ఫుల్ లెంత్. ఇలా అన్ని సిస్టర్స్ డాటర్స్ వస్తుంటే ఇంకా నేనే ఏం చేశానంటే అన్నీ ఆపేసాయి, అన్ని సిస్టర్ రోల్స్ అడుగుతున్నారు. వద్దు నువ్వు కొద్ది. అమ్మాయి అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసింది, హోటల్ మేనేజ్మెంట్లో ఉండే బిఎస్ ఫస్ట్ ఇయర్ ఉండే, హోటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్లో ఉంది. అన్నీ మానేసి చక్కగా చదువుకో, హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయి, హీరోయిన్ రోల్ వస్తే వెళ్దాం, లేకపోతే వద్దు నాన్న ఈ సిస్టర్ రోల్స్ తోటే అయిపోతట్టుంది, ఒకటి కాకుండా ఒకటి సిస్టర్ రోల్ చేస్తున్నాం అని చెప్పేసి పాపను ఒక 7-8 months ఆపేశాను నేను. ఇంకా ఏ కాల్స్ వచ్చినా కానీ మీరు పంపించలేదు? సిస్టర్ రోల్స్ అంటే పంపలేదు, ఇంకా కాలేజీకి పంపించాను. నువ్వు చక్కగా కాలేజ్ చదువుకో అని చెప్పేసి కాలేజ్కి పంపించాను. కొద్ది రోజుల తర్వాత ఈ స్నేహం అంటే ఇదేరా యాక్టింగ్ కోసం అప్పుడు వాళ్ళు కాల్ చేశారు, ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు. అప్పుడు వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సెకండ్ హీరోయిన్గా తీసుకుంటున్నాము, మంచి రోల్ అమ్మాయిది, మంచి సాంగ్ ఉంటుంది అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటే అప్పుడు మళ్ళీ ఇచ్చాను అవకాశం ఇచ్చాను. అక్కడ నుంచి హీరోయిన్గా చేస్తూ వచ్చింది, ఇంకెందులో సిస్టర్ రోల్స్ చేయలేదు ఇంకా.